ఏపీ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ 2025 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి రీసెంట్గా మనకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం కోసం కంప్లీట్ స్కెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనకు సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్తో పాటు కౌన్సిలింగ్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు, ఇది ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందా అనే ఇన్ఫర్మేషన్తో పాటు ప్రతి స్టేజ్కి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్తో పాటు అండ్ ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కావచ్చు, కౌన్సిలింగ్ కోసం కావచ్చు, కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, ఆ డాక్యుమెంట్స్ ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ అనేది మనకి ఇంపార్టెంట్ అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ ఆఫీస్ వాళ్ళు రిలీజ్ చేసిన ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ అయితే చూస్తున్నాం. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకు పీజీ ఎంట్రన్స్ టెస్ట్ లైక్ ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, ఎంఈడి, ఎంపెడ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ సంబంధించి మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాసి ప్రజెంట్ పీజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్న స్టూడెంట్స్ అయినట్లయితే ఇది కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం కోసం రిలీజ్ చేసిన స్కెడ్యూల్. ఇది మనకు 7th September 2025 రోజు అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దీంట్లో మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనకు మెన్షన్ చేశారు. ఫస్ట్ ఏపీ పీజీ సెట్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దాంట్లో సీరియల్ నెంబర్ అంటూ, డిస్క్రిప్షన్ అంటూ, ఫ్రమ్ టు డేట్స్ అయితే మెన్షన్ చేశారు. ఫస్ట్ మనకు ఈ యొక్క అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడానికి సంబంధించి ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. 7th September 2025 రోజు ఈ మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. అండ్ మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. వాళ్ళు డిసిషన్ తీసుకున్న తర్వాత ఈ డేట్స్ నుంచి ఈ డేట్స్ వరకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలని డిసిషన్ తీసుకొని నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది మనకు 7th September 2025 రోజే రావడం జరిగింది నోటిఫికేషన్ కూడా. అండ్ పేపర్ స్టేట్మెంట్ అనేది రేపు మార్నింగ్ న్యూస్ పేపర్స్లో మనకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఏపీ పీజీ సెట్కి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ కోసం కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల అనే ఇన్ఫర్మేషన్ అయితే మనం చూడొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ ఏంటంటే మనకు ఏపీ పీజీ సెట్కి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లో ఉంటుందా ఆఫ్లైన్లో ఉంటుందా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి క్వైరీస్ చేశారు. కాబట్టి దీంట్లో టోటల్గా మనకి ఏంటంటే 5 స్టేజెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ కోసం కావచ్చు, కౌన్సిలింగ్ కోసం కావచ్చు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనకు సంబంధించిన డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి అప్లోడ్ చేసిన తర్వాత మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది కన్వీనర్ ఆఫీస్ వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై చేసిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్లా కాదా, పర్టికులర్గా మీరు పీజీ చేయడానికి ఎలిజిబుల్లా కాదా అనేది వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత మీకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి యాక్సెస్ అయితే ఇస్తారు. అండ్ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అంటే మీరు ఏ కాలేజ్లో మీకు సంబంధించిన పీజీ లైక్ ఎంఏ, ఎంఎస్సి అదర్ కోర్సెస్ చేయాలనుకుంటారో ఆ కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు రిజల్ట్ అయితే డిక్లేర్ చేస్తారు. మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అండ్ ఆ తర్వాత మీరు వెళ్ళి కాలేజ్లో అయితే జాయిన్ అవ్వడం ఉంటుంది. దీనికి సంబంధించి కంప్లీట్ స్కెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కావచ్చు అండ్ పేమెంట్కి సంబంధించి వెబ్ కౌన్సిలింగ్ కోసం మనకు సపరేట్ డేట్స్ అయితే ఇచ్చారు. 8th September 2025 నుంచి 15th September 2025 వరకు అవకాశం అయితే ఇచ్చారు. ఎవరైతే ఏపీ పీజీ సెట్ రాసి ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మీరు యొక్క ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఏంటి అంటే ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు సంబంధించిన పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది వెబ్ కౌన్సిలింగ్ కోసం. సో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి, వెబ్ కౌన్సిలింగ్ కోసం పేమెంట్ ఏ విధంగా చేయాలని మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. అండ్ అదేవిధంగా మేము అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో మెనీ క్యాండిడేట్స్ లాస్ట్ ఇయర్ వచ్చేసి డిఫరెంట్ మిస్టేక్స్ అయితే చేయడం జరిగింది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు. ఆ తర్వాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఉంటుందా, ఏ విధంగా కన్వీనర్ ఆఫీస్ వారికి కాల్ చేయాలి, ఇలాంటి డిఫరెంట్ థాట్స్ అయితే ఉంటాయి. కాబట్టి మీరు ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే మేము అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఎవరైతే ఈ యొక్క పీజీ ఎంట్రన్స్ టెస్ట్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకున్న స్టూడెంట్స్ ఉంటారో మీరు మిస్టేక్స్ చేసుకోకుండా క్లియర్గా మీ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలంటే డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, మెయిల్ ఐడి కానీ, టెలిగ్రామ్ ద్వారా కానీ కాంటాక్ట్ అయితే మేము మీకు అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి సో మీరు ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు. జస్ట్ మీ యొక్క డీటెయిల్స్ అనేది మాకు సెండ్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ సర్వీస్ అనేది మేము కంప్లీట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎనీవే యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అండ్ వెబ్ కౌన్సిలింగ్ కోసం పేమెంట్ చేయడానికి అయితే 8th September 2025 నుంచి 15th September 2025 వరకు అవకాశం ఇచ్చారు. ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఎవరైతే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉంటారో రిజిస్ట్రేషన్ చేసుకొని పేమెంట్ చేయాలి. అండ్ రిజిస్ట్రేషన్ చేసుకొని పేమెంట్ చేసిన తర్వాత మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు పీజీ కోసం ట్రై చేస్తున్నాం కాబట్టి అప్ టు డిగ్రీ వరకు ఆల్ డాక్యుమెంట్స్ అనేది మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. లైక్ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ అండ్ తర్వాత మీకు సంబంధించిన బోనఫైడ్స్, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్, వాట్ ఎవర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత కన్వీనర్ ఆఫీస్ వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. ఈ విధంగా క్యాండిడేట్స్ వారి యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవడానికి 9th September 2025 నుంచి 16th September 2025 వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారం మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. మేము ఈ డాక్యుమెంట్ అప్లోడింగ్ సర్వీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ఎటువంటి సర్వీస్కైనా మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా, టెలిగ్రామ్ ద్వారా, వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయినట్టు మీకు అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ కనుక కన్వీనర్ ఆఫీస్ వాళ్ళు వెరిఫై చేస్తే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఎలిజిబుల్ అవుతాము. అండ్ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి సార్ అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు. ఫస్ట్ టైం వెబ్ ఆప్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారు వెబ్ ఆప్షన్స్ అంటే ఏం లేదు. సో మీరు సంబంధించిన పీజీ లైక్ ఎంఏ కానీ, ఎంఎస్సి కానీ, ఎంకామ్ కానీ, అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ కానీ మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏ కాలేజ్లో చేయాలనుకుంటున్నారు, ఏ యూనివర్సిటీలో
చేయాలనుకుంటున్నారు అనేది ఆ కాలేజెస్ అయితే మన యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్ బట్టి మీకు సీట్ అలాట్మెంట్ అయితే కావడం జరుగుతుంది. సో ఈ యొక్క అప్లికేషన్ సర్వీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. బట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి సంబంధించి అయితే మనకు 12th సెప్టెంబర్ నుంచి 17th సెప్టెంబర్ వరకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే డీటెయిల్స్ ఎనేబుల్లో ఉంటాయి. ఆ రోజు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. అండ్ తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఏదైనా మిస్టేక్ చేస్తే కొన్ని కాలేజెస్ రాంగ్గా ప్రియారిటీ ఇచ్చామనుకుందాం, లేదా కొన్ని కాలేజెస్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నాం, అలా చేంజెస్ చేసుకోవడానికి మనకు 18th సెప్టెంబర్ 2025 రోజు అవకాశం ఇస్తారు. ఆ రోజు ఎడిట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న క్యాండిడేట్స్ ఉంటారో యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనేది మనకు 20 సెప్టెంబర్ 2025 రోజు అయితే తెలుస్తుంది. ఇది మనకు డేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ తర్వాత మనకు సంబంధించి కాలేజ్లో జాయిన్ అవ్వడం అయితే ఉంటుంది. కాలేజ్లో జాయిన్ కావడం కోసం 22 సెప్టెంబర్ నుంచి 24 సెప్టెంబర్ వరకు అయితే అవకాశం ఇచ్చారు. అండ్ ఇక్కడ సో మెనీ హాస్పిటల్స్కి వచ్చేసే డౌట్ ఏంటి అంటే మరి కౌన్సిలింగ్ అనేది మనకు రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కదా, కౌన్సిలింగ్ కోసం కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటి సార్, వాటిలో ఏ డాక్యుమెంట్స్ అనేది మనకు మ్యాండేటరీ, ఏ డాక్యుమెంట్స్ ఉంటే మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది అని మీరు క్వైరీ చేసినట్టయితే ఫస్ట్ మనకు వచ్చేసి ఏంటంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్ ఏపీ పీజీ సెట్కి సంబంధించి 2025 ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయినట్టుగా ర్యాంక్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. మీకు ర్యాంక్ కార్డ్ కనుక ఉన్నట్టయితే మీరు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇంకా క్వాలిఫైడ్ డాక్యుమెంట్స్ చాలా కావాల్సి ఉంటుంది. అవేంటి అనేది ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకు సంబంధించిన ఎస్ఎస్సి మెమో కావాలి, తర్వాత ఇంటర్మీడియట్ మెమో కావాలి, తర్వాత డిగ్రీ యొక్క మెమో అయితే కావాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో అనేది అందరు స్టూడెంట్స్ దగ్గర ఉంటుంది మ్యాక్సిమం. కొంతమంది డైరెక్ట్గా ఓపెన్ డిగ్రీ చేసిన వారు ఉంటారు, వారి దగ్గరనైతే ఎస్ఎస్సి కానీ ఇంటర్ కానీ ఉండకపోవచ్చు. సో బేస్డ్ ఆన్ మీ క్వాలిఫికేషన్స్ బట్టి ఎస్ఎస్సి, ఇంటర్, డిగ్రీ డాక్యుమెంట్స్ అయితే కావాల్సి ఉంటుంది. డిగ్రీకి సంబంధించి కన్సల్టెడ్ మెమో అంటాము, దీన్నే లాంగ్ మెమో అని చెప్పడం జరుగుతుంది. ఆల్ సెమిస్టర్కి సంబంధించిన రిజల్ట్ అనేది ఒక మెమో పైన ఉంటుంది. దాన్ని మనం సిఎంఎం లేదా కన్సల్టెడ్ మెమో, లాంగ్ మెమో అనేది జరుగుతుంది. ఈ యొక్క లాంగ్ మెమో అనేది రీసెంట్గా రిజల్ట్ వచ్చిన స్టూడెంట్స్ దగ్గర అయితే ఉండదు. ఒకవేళ మీ కాడ రీసెంట్గా రిజల్ట్ వచ్చిన స్టూడెంట్స్ అయినట్లయితే మీరు సెమిస్టర్ వైజ్గా ఫస్ట్ సెమిస్టర్ నుంచి మీ డిగ్రీకి సంబంధించి ఎన్ని సెమిస్టర్స్ అయితే ఉంటాయో అన్ని సెమిస్టర్స్ యొక్క మెమోస్ అయితే కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. వాటిని మనం అప్లోడ్ చేయొచ్చు. లేదు సార్ నా దగ్గర షార్ట్ మెమోస్ కూడా లేవు అనుకుంటే మీరు రిజల్ట్ ప్రింట్ కూడా అప్లోడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్ ప్రింట్, సెకండ్ సెమిస్టర్ రిజల్ట్ ప్రింట్, థర్డ్ సెమిస్టర్ రిజల్ట్ ప్రింట్, ఇలా అప్ టు మీకు సంబంధించిన టోటల్ సెమిస్టర్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క రిజల్ట్ ప్రింట్ కూడా మనం అప్లోడ్ చేయొచ్చు. బట్ రిజల్ట్ ప్రింట్ అనేది అప్లోడ్ చేసినట్లయితే దానిపైన మీ కాలేజ్ సంబంధించిన ప్రిన్సిపల్ సార్ సైన్, స్టాంప్ అయితే ఉండాల్సి ఉంటుంది. కాబట్టి సో మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఏ డాక్యుమెంట్స్ లేవు అనే దాన్ని బట్టి మీరు రిమైనింగ్ డాక్యుమెంట్స్ అయితే కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సిఎంఎం కావాలి, సిఎంఎం లేకపోతే షార్ట్ మెమోస్ కావాలి, షార్ట్ మెమోస్ లేకపోతే మీరు రిజల్ట్ ప్రింట్ అనేది కూడా విత్ ప్రిన్సిపల్స్ ఆర్ సైన్, స్టాంప్ తోటి అయితే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. మీరు ఆంధ్రప్రదేశ్కి లోకల్ ఆర్ నాన్ లోకల్ అనేది దీన్ని బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ 9 years ఎడ్యుకేషన్ సంబంధించి మీకు బోనఫైడ్స్ అయితే అడుగుతారు. దట్ ఈస్ 9th క్లాస్ నుంచి ఇక్కడ లాస్ట్ 7 years 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు అయితే అడుగుతారు. 9th క్లాస్ ఏ స్కూల్లో చదివారు, 10th ఏ స్కూల్లో చదివారు, ఇంటర్ ఏ స్కూల్లో కాలేజ్లో చదివారు, డిగ్రీ ఏ కాలేజ్లో చదివారు అనేది తెలుసుకోవడం కోసం సో బోనఫైడ్స్ అయితే అడగడం జరుగుతుంది. కాబట్టి సో మీరు 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఆల్ బోనఫైడ్స్ కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీరు 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు 9th కానీ 10th కానీ సో ఓపెన్ స్కూల్లో చేసినా, లేదా ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఓపెన్ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్లో చేసినట్లయితే మీరు ఖచ్చితంగా ఆ పర్టికులర్ పీరియడ్ ఏదైతే ఉంటుందో దానికి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. సో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ వచ్చేసి మనం మీ సేవ ద్వారా అయితే అప్లై చేసుకోవడం జరుగుతుంది. సో మీరు అప్లై చేసుకున్న సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో తర్వాత టీసీకి సంబంధించి సో మెనీ ఆస్పెక్ట్స్ అయితే క్వైరీ చేయడం జరుగుతుంది. కౌన్సిలింగ్లో మనకు టీసీ అనేది నాట్ మ్యాండేటరీ, బట్ మీరు టీసీ ఉన్నట్టయితే కలెక్ట్ చేసుకోండి. టీసీ లేకపోతే కస్టోడియన్ తీసుకోవచ్చు. సో రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్టు కానీ లేదా ట్యూషన్ పీపుల్ కోసం వెయిట్ చేస్తున్నట్టు కానీ వాట్ ఎవర్ మీ రీజన్ ఏదైతే ఉంటుందో టీసీ లేనట్టయితే కస్టోడియన్ అని కాలేజ్ తరఫు నుంచి ఒక లెటర్ అయితే తీసుకోవచ్చు. ఆ లెటర్ అప్లోడ్ చేసినా కూడా సరిపోతుంది. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. సో ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది ఉంటే మనకి ఎన్ఎఫ్ ఖచ్చితంగా. సో మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలి. క్యాస్ట్ సర్టిఫికేట్లో వచ్చేసి ఏ విధంగా ఉండాలంటే మీ డీటెయిల్స్ అనేది యాజ్ పర్ 10th క్లాస్ మెమో ప్రకారం ఉండాలి. 10th క్లాస్లో మీ నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా, ఫాదర్ నేమ్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా, డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్లో మీ డీటెయిల్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇఫ్ లేదనుకుంటే కొత్త క్యాస్ట్ అయితే తీసుకోండి. తర్వాత వచ్చేసి సో ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఇన్కమ్ అనేది అందరికీ అప్లికేబుల్ కాదు. ఒకవేళ మీకు అప్లికేబుల్ ఉన్నట్టయితే ఇన్కమ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కిడ్స్ ఉన్నట్టయితే వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేబుల్ అవ్వదు. ఓసీలో కొంతమందికి సో ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు. అండ్ రేషన్ కార్డ్ లేని స్టూడెంట్స్కి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు. ఆ విధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ లేని స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి నాట్ మ్యాండేటరీ. సో ఇన్కమ్ అనేది రియంబర్స్మెంట్ పర్పస్. సో మీకు స్కాలర్షిప్ వస్తుందా రాదా అనేది ఇన్కమ్
ఇన్కమ్ సర్టిఫికేట్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి సో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి పాసిబుల్ అయితే ప్రతి ఒక్కరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. ఖచ్చితంగా మనం 2025కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మనకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎవరైతే ఓసీ ఓపెన్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో మీరు ఒకవేళ ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ అయితే ఈడబ్ల్యూఎస్ అయితే తీసుకోండి. అండ్ అది కూడా 2025కి సంబంధించింది ఉండాలి. 24 ఉంది, 22 ఉందంటే యాక్సెప్ట్ చేయరు. ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి మ్యారీడ్ ఉమెన్స్ ఉన్నట్టయితే సో మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, పేరెంటల్ ఇన్కమ్ తీసుకోవచ్చు లేదా హస్బెండ్ నేమ్ పైన కూడా ఇన్కమ్ అయితే తీసుకోవచ్చు. బట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు కూడా ఏ విధంగా ఉండాలంటే ఫస్ట్ క్యాండిడేట్ యొక్క నేమ్ ఉండాలి, తర్వాత పేరెంట్ నేమ్ ఉండాలి, లేదా తర్వాత హస్బెండ్ నేమ్ అనేది ఉండొచ్చు. బట్ మ్యాక్సిమం వచ్చేసి యాజ్ పర్ జిసిసి ప్రకారం తీసుకుంటే మీకు ఏ ప్రాబ్లం కూడా ఉండదు. తర్వాత ఒకవేళ మీరు మైనార్టీ స్టూడెంట్స్ అయినట్టయితే మీ మైనార్టీని ప్రూవ్ చేసుకోవడం కోసం మైనార్టీ ఆప్షన్ సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి. ఎస్ఎస్సి లేదా ఇంటర్మీడియట్ టీసీ అనేది ఉన్నట్టయితే సరిపోతుంది. లేదా మీరు డిగ్రీ ఎక్కడైతే చదివారో ఆ డిగ్రీకి సంబంధించిన కాలేజ్ నుంచి మీరు మైనార్టీ స్టూడెంట్స్ అన్నట్టుగా ఒక లెటర్ తీసుకున్నా కూడా సరిపోతుంది. సో దాన్ని కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. లేదా మీరు మైనార్టీ సర్టిఫికేట్ కోసం కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని సచివాలయం ద్వారా మీరు తీసుకోవచ్చు. తర్వాత ఆధార్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది, క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ అనేది. ఇఫ్ మీరు ఒకవేళ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే క్యాప్ కానీ, పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ ఉన్నట్టయితే సో దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా మీతో వెరిఫికేషన్ కోసం అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ మనం స్కాన్ చేసి సో యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం 9th సెప్టెంబర్ 2025 నుంచి 16th సెప్టెంబర్ 2025 వరకు మనం వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసి మనం ఎలిజిబుల్ కాదా అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్ కంప్లీట్ స్కెడ్యూల్ ఏదైతే ఉందో 8th సెప్టెంబర్ నుంచి 24th సెప్టెంబర్ వరకు జరిగే ప్రతి దానికి మేము అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇఫ్ మీకు ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా డౌట్స్ ఉన్నట్టు మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ డీటెయిల్ వీడియో చేయడం కానీ, డీటెయిల్ అప్డేట్ ఇవ్వడం కానీ అయితే ఉంటుంది.